హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజైతే నేను పుట్నాలు కొబ్బరితో చట్నీ పౌడర్ని ఎలా చేసుకోవాలో చెప్తున్నాను. ఇది కూడా హోటల్ స్టైల్లో ఉంటుందండి. ఇది ఓన్లీ పౌడరు, చట్నీ కాదు. పౌడర్ని నేను తయారు చేసి దీంతో చట్నీని ప్రిపేర్ చేయడం చెప్తాను అనమాట. ఫస్ట్ దీనికోసం ఒక మిక్సీ జార్ తీసుకోవాలి. దాంట్లోకి మనం జీలకర్ర, అలాగే కొత్తిమీర, పచ్చిమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు, ఉప్పు, చింతపండు వేసుకొని అలాగే కొబ్బరిని ముక్కలు చేసుకోవాలి. నేను డ్రై కోకోనట్ తీసుకున్నాను, అది ఎండు కొబ్బరిని తీసుకున్నాను. దీన్ని చక్కగా పీసెస్గా కట్ చేసేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఎందుకు పుట్నాలు వేయలేదు అంటే కొబ్బరి కొంచెం గట్టిది కదా, గట్టిగా ఉంటుంది ఇది డ్రై కోకోనట్ కనుక. ముందుగా దాన్ని పౌడర్లా ఫైన్గా పౌడర్ చేసుకోవాలి. ఆ తర్వాత పుట్నాలు వేసుకొని కూడా మళ్ళీ పౌడర్ చేసుకోవాలి. ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోవాలి మెత్తగా వచ్చిందా ఇంకా బరకగా ఉందా అనేది. బాగా మెత్తగా వచ్చినాక నేను వేరే బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఎంత అంటే అంత బాగా మెత్తగా మనం మిక్సీ పట్టుకోవాలండి. అలా అయితే మనకి బాగుంటుంది. ఇది కొంచెం మిక్సీ పట్టిన వెంటనే వేడిగా ఉంటుంది కదా, వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కొంచెం అటు ఇటుకు మెదుపుకుంటా చల్లార్చుకున్న తర్వాత ఎయిర్ కంటైనర్ బాక్సుల్లోకి కానీ ఎందులోకైనా మీకు ఎందులో నచ్చితే అందులోకి స్టోర్ చేసుకొని ఫ్రీజర్లో పెట్టుకుంటే 10 days అయితే ఉంటుందండి. పక్కా చెప్తున్నాను. అక్క మీరు అన్నీ పచ్చివే వేశారు కదా, పచ్చిమిర్చి, కొత్తిమీర, అలాగే చింతపండు అన్నీ వేశారు, ఇది ఉంటుందా అంటే ఉంటుందండి. ఎందుకంటే మనం అయితే ఎటువంటి వాటర్ని యాడ్ చేయలేదు కదా. ముందుగా నేనైతే వెజిటేబుల్స్ తెచ్చేటప్పుడే కొత్తిమీర అన్నీ క్లీన్ చేసుకొని పెట్టుకుంటా కనుక నాకు ఈ పచ్చిమిర్చిలో గట్ట వాటర్ అనేవి లేవు కనుక నేను మిక్సీ పట్టుకొని ఇలా ఫ్రీజర్లో పెట్టుకోవడానికి రెడీ చేసుకున్నాను అనమాట. ఇదైతే సేమ్ హోటల్ స్టైల్లో ఉంటుందండి. ఈ చట్నీని చాలా అంటే చాలా బాగుంటుంది. మిగతా ఉంది కదా దాంట్లోకి నేనైతే అది చట్నీ చేసుకోవడానికి నేను ఇప్పుడు పక్కన పెట్టుకుంటున్నాను అనమాట. ఈ పౌడర్ని మాత్రము ఇలా పౌడర్ చేసుకుంటే చూడండి, మనకు వాటర్ అనేది లేదు. ఎండు కొబ్బరి వేసాం కనుక దాంట్లో ఆయిల్ కన్సిస్టెన్సీ మాత్రమే ఉంటుంది తప్ప ఇంకేమీ ఉండదు. మీరు ఒకసారి ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఆ పౌడర్ని నేను కొంచెం వాటర్ వేసుకొని చక్కగా ఇప్పుడు చట్నీకి ఎంత కావాలో, ఎంత థిక్నెస్ కావాలో అనేది మనం చూసుకోవాలి. నేనైతే ఇడ్లీ చేస్తున్నాను కనుక కొంచెం పల్చగానే చేసుకుంటున్నా. దీనికి ఇప్పుడు మనం తాలింపు కోసం మీకు అది తెలుసు కదా, తాలింపు మనం ఏమేమి పెడతాం, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కొబ్బరి కాదండి, కరివేపాకు ఇవన్నీ వేసేసుకొని బాగా తాలింపు అయితే వేసేసుకుంటున్నాము. వేసుకున్న తర్వాత ఇది మనం చట్నీ చేసుకునే దీంట్లోకి వంపేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడైతే మనకు చూస్తున్నారా చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను ఇడ్లీ కూడా చేసుకున్నాను. ఈ ఇడ్లీ అయితే ఇడ్లీ కాదు, ఇది కుడుము అంటారు దీన్ని, కంచంలో పెట్టుకుని కుడుము. ఇప్పుడైతే రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా. థ్యాంక్స్.